ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెముగానున్నాడు. ప్రియులారా, నిజాయితీ పరులను, నీతిమంతులను, యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేయు దేవుడై ఉన్నాడు. యథార్థవంతుడైన యోసేపును దేవుడు వర్ధిల్ల చేసి ఉన్నాడు. యథార్థవంతుడైన దావీదు రాజును దేవుడు వర్ధిల్ల చేసి ఉన్నాడు. యథార్థవంతుడైన ఉజ్జియా రాజును దేవుడు వర్ధిల్ల చేసి ఉన్నాడు. యథార్థవంతుడైన హిజ్కియా రాజును దేవుడు వర్ధిల్ల చేసి ఉన్నాడు. యథార్థవంతుడైన యోబు భక్తుని దేవుడు 2 ఆశీర్వాదమునిచ్చి వర్ధిల్ల చేసి ఉన్నాడు. యథార్థముగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని ఆయన వర్ధిల్ల చేయు దేవుడై ఉన్నాడు. ప్రియులారా, మనమందరమును యథార్థముగా నిజాయితీగా జీవించుచు యుక్త మార్గమున, ముక్తి మార్గమున, యేసు మార్గమున పయనించుచు ఉన్నప్పుడు ఆయన మనకు కేడెముగా ఉండే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, మనమందరమును యథార్థముగా జీవించుదుముగాక, తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతించుచూ ఉన్నాము. నీ అపారమైన ప్రేమను బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము. సృష్టికర్త, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీవు నరులను సృజించినప్పుడు యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా సృష్టించి ఉన్నావు. వారు వివిధ రకములైన తంత్రములు కల్పించుకొని అపవిత్రులై ఉంటుండగా ప్రతి ఒక్కరిని రక్షించుట కొరకు ఈ లోకమునకు వచ్చి పాపులమైన మా కొరకు కలువరి శిలువలో ప్రాణము పెట్టిన యేసయ్య, ప్రతి ఒక్కరూ నిన్ను ఆశ్రయించి పాపములు ఒప్పుకొని పాప క్షమాపణ, శాప విమోచన పొందుకొని రక్షణ భాగ్యమును కలిగి నీతిమంతులుగాను, నిర్దోషులుగాను, నిజాయితీ పరులుగా, యథార్థవంతులుగా జీవించున్నట్లు నీ కృపను అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పాపుల రక్షకుడేసు, రోగుల వైద్యుడేసు, పాపుల రక్షకుడేసు, రోగుల వైద్యుడేసు. ఆ యేసే ప్రతి సమస్యకు జవాబు ఇచ్చును. ఆ యేసే ప్రతి సమస్యకు జవాబు ఇచ్చును. యేసు నామం స్తుతింతుము. యేసు క్రీస్తే దేవుడు, నిన్న నేడు నిరంతరం మార్పులేని దేవుడు, నిన్న నేడు నిరంతరం మార్పులేని దేవుడు. యేసే మోక్ష మార్గం, యేసే నిత్య జీవం, యేసే మోక్ష